అక్కడ పోటీలో ఉంది మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. పొలిటికల్ ఆక్టోపస్. అవకాశం దొరికితే అల్లుకుపోవటం ఆయన తత్వం. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎత్తులు తప్ప పల్లాలు ఎరుగని నేత. అలాంటి సీనియర్ ఈసారి ఎన్నికలు కొత్త అనుభవాలను, గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఆఖరి నిమిషం వరకు టికెట్లే ఖరారు కాలేదు. దీంతో ఆయన పొలిటికల్ కెరియర్ క్లోజ్ అనేంతగా చర్చ జరిగింది. పట్టుబట్టి సాధించుకున్న సీట్లో శిష్యుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో పోటీ పడ్డారు. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు పక్కాగా జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కానీ బలాలు, బలహీనతలు దెబ్బ కొడితే ఏం జరుగుతుంది? బిగ్ ఫైట్ జరిగిన చోట ఫలితం సంగతేంటి? భీమిలిలో నెగ్గేదెవరు? గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత. కాపు కార్డు ఆయన బలం. అయితే రాజకీయ స్థిరత్వం లేకపోవటం ఓ బలహీనత. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో ఒకరైన గంటా వర్గ రాజకీయాలు నడపటంలో దిట్ట. ప్రతి ఎన్నికకు నియోజకవర్గం లేకపోతే పార్టీ మార్చేస్తారనేటువంటిది ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ. అన్నిసార్లు కాకపోయినా అది నిజం కూడా. 1999లో టీడీపీలో చేరిన గంటా మొదటి ప్రయత్నంలోనే అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ప్రజారాజ్యం పార్టీ టర్నింగ్ పాయింట్ అయింది. 2009లో అనకాపల్లి నుంచి పీఆర్పీ సీటుపై నెగ్గిన గంటా పార్టీ విలీనం తర్వాత మంత్రి ఛాన్స్ కొట్టేశారు. 2014లో టీడీపీ గూటికే చేరి భీమిలి నుంచి పోటీకి దిగారు. సైకిల్ పార్టీకి కంచుకోట లాంటి భీమిలిలో గెలిచి 2019లో మరోసారి సీట్ చేంజ్ చేసిన ఆయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా శ్రీనివాస్. అంతకు ముందు ఆ తర్వాత కూడా నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శ ఉంది. పైగా గెలిచిన కొద్ది రోజులకే భవిష్యత్తులో ఇక్కడ నుంచి మళ్ళీ పోటీ చేయనని ప్రకటించడం కూడా క్యాడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసినట్లయింది. గంటా ఏకపక్ష ధోరణిపై ఫిర్యాదులు, రాజకీయంగా పై హ్యాండెడ్గా ఉంటారనే అభిప్రాయం గంటాకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్పై గ్యారంటీ లేని పరిస్థితి తలెత్తింది. కారణం గంటా శ్రీనివాస్ స్వయం కృతాపరాధాలు ఉన్నాయనేటువంటిది బహిరంగ రహస్యం. నాయకత్వంతో సఖ్యత లేకపోవటం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కలిసి రాలేదనే భావన వెరసి ఆఖరి నిమిషం వరకు అధిష్టానం పక్కన పెట్టేసింది. మారిన అంతర్గత పరిణామాలు, విస్తృతమైన పరిచయాలతో ఆఖరి వరకు చేసిన ల్యాబింగ్ ఫలించింది. భీమిలి వైసీపీ సిట్టింగ్ సీట్. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అర్బన్ రూరల్ కాంబినేషన్తో కనిపించే ఈ సీటు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనే మార్కును చెరిపేసింది వైసీపీ. మరోసారి వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారుతుంది. ప్రతిపాదిత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు కోర్ ఏరియా ఇదే అవుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కనుకే భీమిలి ఎన్నికలపై అధికార పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇద్దరు కాపు నేతలు ప్రధాన పార్టీల ప్రత్యర్థులు కావటం, ఇద్దరు రాజకీయంగా ఓ వెలుగు వెలగటానికి ప్రజారాజ్యం కావటంతో భీమిలిలో గెలుపు ఎవరిది అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు ప్రతి అంశం ఆసక్తిని రేకెత్తించే విధంగానే కనిపించింది. భీమిలిలో 3,63,000 మంది ఓటర్లు ఉండగా వీళ్లలో 1,84,000 మంది మహిళలు, 1,78,000 మంది మగవాళ్లు. 2014లో 75.31%, 2019లో 73.90%, 2024లో 75.96% పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 2,75,000కు పైగా ఓట్లు పోలయ్యాయి. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, చినగదిలి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో చినగదిలి, భీమిలి మండలంలోని కొంత భాగం జీవీఎంసీలో అంతర్భాగం. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్, కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ విస్తృతమైన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టుబట్టి సాధించుకున్న సీట్లో గెలవటం, ఓడటం కంటే ముందు ఎంట్రీనే చర్చనీయాంశంగా మారాలనే భావనతో రాజకీయ వలసలు మొదలుపెట్టారు. గంటా తాను భీమిలి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాల ద్వారా ఆకర్షణ మంత్రం ప్రయోగించి సైకలాజికల్ వార్ను ఓపెన్ చేశారు.
విస్తృతమైన పబ్లిసిటీతో మరోసారి గెలుపు గంటాదే అనేంత స్థాయిలో బిల్డప్ క్రియేట్ చేశారు. తన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి సొంత మేనిఫెస్టోను ప్రకటించి రాజకీయ చర్చను ప్రారంభించారు. భీమిలి భోగాపురం మధ్య శాటిలైట్ టౌన్షిప్ అనేది ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ మిగిలినవన్నీ ఆయన గతంలో పనిచేసినప్పుడు వదిలేసినవి. పోలింగ్ తర్వాత భీముని పట్టణం ఎన్నికల ఫలితం ఎవరి పక్షం అనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు గంటా అవంతి వర్గాలు ఎవరికి వారే మెజారిటీల లెక్కలేసుకుంటున్నారు. జనం అభిప్రాయం అంతిమం కనుక ఇక్కడ పోలింగ్ ప్యాటర్న్, అభ్యర్థులకు ఉన్న బలాలు, బలహీనతలు, పార్టీల పట్టు వీటన్నింటిపై ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో అర్బన్ ఓటర్లపై గంటా ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎండాడ, మధురవాడ, పిఎంపాలెం, భీమునిపట్టణం వంటి చోట్ల టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. సహజంగా అర్బన్ ఓటర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. అదే నిజమైతే భీమిలిలో టీడీపీని నగర ప్రజలు ఆదరించి ఉండాల్సింది. ఈ స్థానంలో 87,266 ఓట్లు పోలవలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఉద్యోగులు, వలస కూలీలు ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ఎన్నికల నాటికి వీళ్లంతా సొంత జిల్లాలకు వెళ్ళిపోవడంతో ఇక్కడ పోలింగ్ తగ్గింది. ఆ ఎఫెక్ట్ టీడీపీపై ఖచ్చితంగా పడుతుందనే లెక్కలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ప్రభావితం చేశాయనేటువంటిది పోలింగ్ తీరును బట్టి అర్థమవుతోంది. గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయటం ఇక్కడ వైసీపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. మొదటి నుంచి రూరల్ ప్రాంతంపై ఫోకస్ పెంచిన వైసీపీ ఎక్కడికక్కడ చాప కింద నీరులా పని చక్కబెట్టేసింది. రాజకీయ చాణక్యుడిగా పిలిచే బొత్సకు భీమిలి నియోజకవర్గంలో విస్తృతమైన వ్యక్తిగత కుటుంబ పరిచయాలు ఉన్నాయి. బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థి కావడంతో సహజంగానే తమకు పట్టున్న భీమిలిని మరింత ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్కు ప్లస్ పాయింట్ అయింది. అక్రమాల ఆరోపణలు లేకపోవటం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతికి ఎంత ప్లస్సో, దుందుడుకుతనం, తూలనాడే తత్వం అంతే మైనస్ అనే చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాస్ అవకాశవాద రాజకీయ నేత అనేటువంటిది ప్రత్యర్థులు చేస్తున్నటువంటి బలమైన విమర్శ. అందుకు తగ్గట్టుగానే ఆయన చర్యలు కూడా ఉంటాయి. జనసేన ఓట్లు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందనేటువంటిది క్లారిటీ లేదు. ఇలా చూసుకున్నప్పుడు గంటా అవంతిల్లో గెలుపు ఎవరిది అనేటువంటిది విశ్లేషణలకు కూడా అందటం లేదు. సాంప్రదాయ టీడీపీ ఓట్ బ్యాంక్ జనసేన సంపూర్ణ మద్దతు గనక లభిస్తే గంటా గట్టెక్కేస్తారు. రూరల్ మీటింగ్, బొత్స అండదండలు కలిసి వస్తే అవంతి అదృష్టవంతుడు అవుతాడనే అంచనాలు ఉన్నాయి.